నరేంద్ర మోడీ, అమిత్ షా, నరేంద్ర మోడీ అయిన ప్రధానమంత్రి ఆయన ఎక్కడ వేలు పడితే ఆ రాష్ట్రం అయితే కాషాయం జెండాగా మారిపోతుంది. అక్కడ ఎంత మతాలు ఉన్నా సరే, వారు మతాలు మార్చుకోనైనా సరే హిందువుల్లో చేరిపోవాలి అన్నట్టుగా వివాదాలు మొదలు పెడతారు మన నరేంద్ర మోడీ గారు. అయితే ఏదో ఒక సామెత ఉన్నట్టు కాలకి సామ్రాజ్యం ఏ రాజ్యం మీద అయితే చూపు పడుతుందో ఆ రాజ్యం మొత్తం ఆగమయ్యి బొగ్గైపోతుందని ఏ విధంగా అంటారో ఆ విధంగానే మన అమిత్ షా, నరేంద్ర మోడీ ఏ రాష్ట్రం పైన కన్ను పడితే మొదలుగా కుల మతాలతోటి పెట్టిన లొల్లిల తర్వాత ఆ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో దోచుకున్న తర్వాత ఆ రాష్ట్రంలో కాషాయం జెండా ఎగిరించేలా చేస్తాడు మన నరేంద్ర మోడీ. ఇది అర్థం కాక ప్రజలందరూ కుల మతాల పిచ్చిలో కుమ్ములాడుకుంటూ ఉంటారు. ఆ సార్ గురించి ఏ విధంగా రాశారో ఒకసారి చూద్దాము. కమలం కూల్చిన రాష్ట్ర ప్రభుత్వాలు, 10 ఏళ్లలో 8 ప్రభుత్వాలు కూల్చివేత, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వైనం, మోడీ షా చూపు పడితే ఆ రాష్ట్రంలో బీజేపీ కాషాయ జెండా ఎగరాల్సిందే. ఇక అదేవిధంగా నిన్న కేజ్రీవాల్ని కూడా అదేవిధంగా వారి యొక్క ఎమ్మెల్యేలందరినీ కొనుక్కోవడానికి అయితే ప్రయత్నించారు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చారట. భారతదేశం రాష్ట్రంలో మరింత పేదరికం ఉంది. ఆ పేదరికం వారికి ఆఫర్ ఇస్తే ఏమైంది మరి? వీళ్ళు దానికి ఆఫర్ ఇవ్వడానికి చేత కాదు మన ప్రభుత్వానికి. కానీ రాష్ట్రంలో ఉన్న సీఎం పదవిని కూల్చడానికి, అక్కడ కాషాయం జెండా ఎగిరించడానికి, ఆ రాష్ట్రం యొక్క ఖజానాను దోచేయడానికి అయితే పూర్తి స్థాయిలో కన్నేస్తాడు మన నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా. 2014 నుంచి 2024 వరకు ఇదే తంతు. అరుణాచల్ నుంచి గోవా వరకు, మహారాష్ట్ర నుంచి బీహార్ వరకు కమలనాథుల వేలు పెట్టని సర్కారు లేదు. ఈ కమలం కాలకీయ బ్యాచ్ లాంటిది. ఈ కమలం బ్యాచ్ రాష్ట్రం మీద కన్నేసినా కూడా ఆ రాష్ట్రం భగ్గుమనాల్సిందే. ఆయన ఎంత మాత్రానికి తెలంగాణ పైన కన్నేసినప్పటికీ కేసీఆర్ ఒక ఇంచు కూడా జరగనియ్యలేదు. మరి ఈరోజు రేవంత్ సర్కార్ వచ్చి వారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో ఈ కమలం పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేస్తుందనే ఊహాగానాలకైతే అందుచిక్కని పరిస్థితి. బీహార్ సీఎం 9వ నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన మహాగఠబంధన్కు గుడ్ బై చెప్పిన ఆయన బీజేపీతో మళ్ళీ జట్టు కట్టారు. పట్నాలోని రాజ్ భవన్లో గవర్నర్ రాజేంద్ర ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. నితీష్తో పాటు మరో 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ క్యాబినెట్లో జేడీయూ నుంచి 3, బీజేపీ నుంచి 2, హిందుస్థాన్ అవామ్ మోర్చా నుంచి 2, ఇక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఇక 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్లో ఆర్జేడీకి 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు 78 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ రెండో అతిపెద్ద పార్టీ. నితీష్ నేతృత్వంలోని జేడీయూకు కేవలం 45 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటు 122 సీట్లు కావాల్సి ఉండగా ఈ లెక్కన ఆర్జేడీకి ఇంకా 43 మంది సభ్యులు అవసరం. కలిస్తే వారి కూటమి 123 మంది ఎమ్మెల్యేలు బలం లభిస్తుంది. ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మేజిక్ ఫిగర్ సరిపోతుంది. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు జేడీయూకు మద్దతు తెలపడంతో నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూ బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఇక వీళ్ళకి కావాల్సిన 243 అసెంబ్లీ సీట్ల కోసం అయితే మన నరేంద్ర మోడీ గారు అయితే భారీగా ప్లాన్ వేయడం జరిగింది. ప్రతి ఒక్క రాష్ట్ర సీఎంలని ఇట్లా నోట్లు పడేసుడు ఆయనకు పార్టీ మద్దతు పలికేలాగా చేసుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ ఎటుపోతే ఏమైంది, కొంత అమౌంట్ సీఎం వాళ్ళకైతే అందుతుంది కదా. అలా అందడం వల్ల వారి అండర్ కింద ఎవరైతే ఎంపీలకని సీట్లు ఇస్తారో ఆ ఎంపీ సీట్లన్నీ మన సార్కి అయితే 243 సీట్లు వస్తే కనుక ఆయన ఘన విజయం సాధించడం జరుగుతుంది. అలా సాధిస్తే మళ్ళీ ఎక్కడైనా రాష్ట్రాలు మిగిలిపోయాయో ఆ రాష్ట్రం మీద కూడా కన్నేసి ఇక అక్కడ కూడా కాషాయం జెండా లెహరాయించేలా ప్లాన్లు వేసుకున్నాడు మన నరేంద్ర మోడీ, అమిత్ షా గారు. అయితే భారతదేశంలో ఉన్న దారిద్ర్యాన్ని పోగొట్టడానికి ఏ నాయకుడు కూడా కృషి చేయనంత కృషి చేస్తున్నారు మన నరేంద్ర మోడీ. ప్రతి ఒక్క ఎమ్మెల్యేలను డబ్బులు ఇట్లా కట్టలు ఇస్తున్నారు, ఆఫర్ ఇస్తున్నారు. మీరు మా పార్టీలోకి వచ్చేయండి, ఆ ఎమ్మెల్యే ఆ సీఎం దగ్గర మీరేం చేస్తారు, దాన్ని మించి ఫండ్ మేము ఇస్తామనుకుంటూ ఆ రాష్ట్రం యొక్క పదవిని కూల్చేయడానికి ప్లాన్ వేస్తున్నారు మన ప్రధాని గారు. అయితే ఈ విధంగా అంతర్గత కుట్రలు పనుకుంటున్నారు నరేంద్ర మోడీ. భారతదేశంలో హిందుతత్వం మిగలాలి, ఏ మతం మిగలకూడదని
కంకణం కట్టుకొని మరి తిరుగుతున్నారు యోగి, నరేంద్ర మోడీ, అమిత్ షా గారు. అయితే వీళ్ళందరూ భారతదేశంలో కాషాయం జెండా ఒకటే ఉండాలి, ఏ మతాలు కూడా ఉండొద్దు, హిందువులేమో ముస్లిమ్స్ ఏమో పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, క్రిస్టియన్స్ ఏమో అమెరికాకి వెళ్ళాలని ప్లాన్లు వేసి మరి జెండాలను ఎగిరించి వారి మసీదులను కూల్చడము, అదేవిధంగా చర్చిలపైన దాడులు జరపడం లాంటివి చేస్తున్నారు. ఇది ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి, వీరి యొక్క భాగవతాలను అర్థం చేసుకోవాలి. ప్రజలు మతాల పేర్లను పెట్టి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు ఈ మహానాయకులు. అయితే